హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. నాకు సీను బావకి పెళ్ళి జరగలేదు, ఆద్య మెడలోనే సీను బావ తాళి కట్టాడు అన్న నిజాన్ని పద్మతో చెప్తున్న చారు మాటలను విని ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు సీనుకి పెళ్ళి జరగలేదా? అయితే ఇంటికి కోడలిగా ఎందుకు వచ్చావు? నీ మెడలో తాళేంటి అని అడుగుతూ ఉంటే చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నాకు సీనుబావ అంటే చాలా ఇష్టం పెద్దనాన్న. సీనుబావని ప్రాణంగా ప్రేమించాను. ఒకసారి మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆది కావాలని చెప్పి సీనుబావ వెళ్ళిపోయినా కూడా నాకు సీనుబావే కావాలి అని చెప్పి ఊళ్ళో పంచాయతీ పెట్టించాను. తర్వాత మళ్ళీ సీనుబావ నన్ను పెళ్లి చేసుకుంటావా చారు అని అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీటల మీద ఆదిని కూర్చోబెట్టి నన్ను మాయం చేయాలని చూశారు అంటే తట్టుకోలేకపోయాను పెద్దనాన్న. అందుకే సీనుబావకి ఆదికు పెళ్లి జరిగిన తర్వాత ఆదికి మత్తిచ్చి ఆది మెడలో ఉన్న తాళిని నా మెడలో వేసుకున్నాను పెద్దనాన్న అని ఈ విధంగా చారు చెప్పగానే రఘురామ్ షాక్ అయిపోతాడు. నిజంగా మరిక చారుకి సీనుకి పెళ్ళి జరగకపోయినా ఆది మెడలో ఉన్న తాళిని వేసుకొని చారు ఇంటికి ఎందుకో అడుగు పెట్టింది? రఘురామ్ కుటుంబం మీద కక్ష తీసుకోవడానికి ఇదంతా చేసిందా? మరి ఆ విషయం విన్న పద్మ పార్వతి ఏం చేయబోతున్నారు? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. సీనుకి చారుకి మొదటి రాత్రి జరగలేదని చెప్పి ఎలాగైనా సీను దగ్గర అవ్వాలని చారు బాధపడుతూ ఉంటుంది. బావని ఎంత దగ్గర చేసుకోవాలని చూస్తున్నా సరే నాకు దూరంగానే ఉంటున్నాడు, అసలు నాతో సరిగ్గా ఉండట్లేదమ్మా అని చెప్పేసి చారు బాధపడుతూ ఉంటే చారు వాళ్ళమ్మ పక్కకు తీసుకువెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది. నీకు ఇప్పుడు ఒక మందు ఇస్తాను, ఆ మందు తీసుకువెళ్ళి సీనుకి ఇవ్వు. అది సీను చేత తినిపించినట్లయితే చారు చారు అని చెప్పి నీ వెంటే తిరుగుతాడు అన్న విషయాన్ని గుర్తించిన చారు ఇలా అంటూ ఉంటుంది. ఏం మందమ్మా అనగానే అందరూ అంటారే ఆ మందు కాదు ఇది, ఇది తింటే ఒక్కసారి ఏ మగాడైనా సరే ఆడదాని వెనక పరిగెత్తాల్సిందే అనగానే సరే అమ్మ అని చెప్పేసి అనగానే తమలపాకులు తీసుకొని ఆకు ఒక్క దానిలో ఏదో మందు కలిపి చారు చేతికిస్తుంది. సరే అమ్మ, ఇది ఖచ్చితంగా బావ చేత తినిపిస్తాను, చారు వెంట పడేలా చేసుకుంటాను అని ఈ విధంగా అంటూ ఉంటే అమ్మ చారు జాగ్రత్త, ఇది సీను మాత్రమే తినేలాగా చూసుకో అనగానే సరే అమ్మ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత సీనుకి ఎలాగైనా సరే అది ఎలాగైనా పెట్టాలని సీనుని తన వెనక తిప్పుకోవాలని అనుకుంటూ ఉంటుంది చారు. ఇక కిల్లి అక్కడ పెట్టి తను ఎక్కడికో వెళ్ళొచ్చేసరికి ఆ కిల్లిని అటు నుంచి వస్తున్న వెంకట్రావు చూసేస్తాడు. ఎవరో కిల్లీలు చుట్టి ఇక్కడ పెట్టినట్టున్నారు, అమ్మయ్య ఎలాగో ఈ రోజుకి వెళ్ళబుచ్చితే అయిపోతుంది అని చెప్పి ఇక వెంటనే వచ్చి అక్కడున్న కిల్లిని తీసుకొని నోట్లో వేసుకొని పరపరా తినేసి ఇక వెళ్ళిపోతాడు వెంకట్రావు అది తిన్న తర్వాత ఏదో మత్తుగా ఉండడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కళ్ళన్నీ కూడా మత్తుగా ఉండిపోతాయి. అప్పుడే చారు లోపల నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి, ఇక్కడ కిల్లి పెట్టాను కదా, ఎవరు తినేశారు? అయ్యో, ఇది ఎవరు తిన్నారు ఏమో అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చారు. నేను సీనుబాబు కోసం తీసుకొచ్చాను, కానీ ఇది ఎవరు తిన్నారు అసలు అని చెప్పి కోపంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మ ఇక లోపల కూర్చొని ఉంటే వెంకట్రావు వచ్చి పద్మని దీనంగా చూస్తూ ఉంటాడు. పద్మ వైపు చూస్తూ ఉంటే పద్మ ఇలా అంటూ ఉంటుంది. ఏమైంది మీకు, అలా చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే పద్మం, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావే అని చెప్పి పొగుడుతూ ఉంటే ఇన్నాళ్లకు నన్ను పొగడాలనిపించిందా మీకు ఇంకా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అది కాదు పద్మమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏది కాదు, ఇప్పుడు నన్ను కుస్తీ పడుతున్నారు, నాతో మాట్లాడి ఇదంతా చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఏదో కావాలని నాకు అర్థమవుతుంది. ఏం కావాలి, డబ్బు కావాలా అని అడుగుతూ ఉంటే డబ్బొద్దు పద్మం అని చెప్పి అంటూ ఉంటాడు. కావాలనే చారు ఇక పద్మ చీర కొంగు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ పద్మ మాత్రం పరిగెడుతూ ఉంటుంది. వెంకట్రావు ఇక పద్మ వెనక పరిగెట్టడం చూసిన చారు, అయ్యో ఈ కిల్లి మామయ్య నమిలేశాడా, ఖచ్చితంగా ఈరోజు అత్తయ్య పని అయిపోయినట్లే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చారు. ఇకపోతే ఈ కిల్లి అదే సీనుబావ తిని ఉంటే సీనుబావ నా వెంట ఎలా పడేవాడు, ఖచ్చితంగా సీనుబావ నేను ఒకటైపోయే వాళ్ళం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చారు. అనుకున్నట్లుగానే
పద్మం అలాగే వెంకట్రావు వెంట పడడంతో పద్మ పరిగెడుతూ ఉంటుంది. ఇకపోతే చారు గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇకపోతే ఉదయాన్నే రామలక్ష్మిని ఎక్కించుకొని కాలేజీలో ప్రశాంత్ బైక్ మీద ఎక్కించుకొని గ్రౌండ్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే గ్రౌండ్లో కోచ్ శౌర్య అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రశాంత్ రామలక్ష్మిని ఎక్కించుకొని ప్రశాంత్ బైక్ని మొత్తం శౌర్య చుట్టూలు రౌండ్లు వేయడంతో అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి ప్రశాంత్ గడి బైక్ ఎక్కొస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. రామ దిగు అనగానే రామలక్ష్మి దిగి అక్కడి నుంచి ఉంటుంది. వెంటనే శౌర్య షాక్ అయిపోతాడు. రామలక్ష్మి నీకు చెప్పింది గుర్తుంది కదా అని అంటూ ఉంటే, లేదు నేను చెప్పను అని అంటూ ఉంటే, నాకు నువ్వు చెప్పింది నేను చేశాను కదా, నువ్వు చేయకపోతే నేను ఖచ్చితంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పేస్తాను అని అనగానే, వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఐ లవ్ యూ అని చెప్తావా లేదా అనగానే, ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్పమంటే ఇంత చిన్నగా చెప్తావా, కనీసం అది నీకైనా వినిపిస్తుందా లేదా అని ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు. వెంటనే గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పగానే ఒక్కసారిగా అక్కడ నించున్న శౌర్య షాక్ అయిపోతాడు. ఇదేంటి రామలక్ష్మి ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్తుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పి అంటూ ఉంటాడు. నీకు తెలియదు కదా తను నాకు కాబోయే భర్త అని చెప్పేసి ఈ కాబోయే భార్య అని చెప్పేసి శౌర్య ముందు ప్రశాంత్ అంటూ మళ్ళీ బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోవడంతో, అంటే రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందా, నేను ఛాయకి అలాగే ప్రశాంత్కి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని అనుకున్నానే, అంటే నేను అనుకున్నది తప్ప, ఖచ్చితంగా వీడు కావాలని నన్ను ఇదంతా చేస్తున్నాడనమాట. ఒక్కసారి కూడా నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నానని నా ముందు ఎందుకు చెప్పలేదు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య. ఇకపోతే చారు పద్మతో వాదన పెట్టుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి ఇంటి పనులు చేయడానికి నీకేంటి, ఎంత దగ్గర ఉండి నీతో ఎన్ని పనులు చేసినా కూడా నువ్వు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మమ్మల్ని అందరి ముందు దోషుల్లా నించోబెడుతున్నావు, ఈరోజు నువ్వు ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే అనగానే, పని చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు, నేను అసలు ఇంటికి కోడల్ని కాదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ. ఏంటే నువ్వు ఇంటి కోడలివి కాదా, నా కొడుకు చేత తాళి కట్టించుకొని ఇంటి అడుగు పెట్టిన నువ్వు నా ఇంటి కోడలివి కాకుండా ఎలా పోతావు, పిచ్చి పిచ్చి మాటలు మానసే పని చేయి అనగానే, లేదు అసలు నీ కొడుకుతో నేను తాళి కట్టించుకోలేదు, అసలు ఆ రోజు సీనుబావకి నాకు పెళ్లి జరగలేదు, ఆద్య సీనుబావలకి పెళ్లి జరిగింది, కానీ చేసేదేమీ లేక ఆదికి మత్తిచ్చి ఆద్య మెడలో ఉన్న తాళిని నా మెడలో వేసుకున్నాను అన్న మాటలన్నీ కూడా పద్మతో చారు చెప్తూ ఉంటే, ఆ మాటలన్నీ విన్న రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి నిజంగా రఘురాం చారుని నిలదీస్తే జరిగిందంతా చెప్తుందా?